ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి చూడండి, మీకు థంబ్నెయిల్ అర్థమైపోయి ఉంటుంది. మా లెంచిగాడికి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. లాస్ట్ టైం ఏమైందంటే ఇట్లా లెంచిని హాస్పిటల్ తీసుకెళ్తున్నా వ్యాక్సిన్ కోసమే. సడన్గా ముందు నుంచి ఒక కార్ ఇట్లా గల్లీ నుంచి ఇట్లా వచ్చింది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను అనమాట. అట్లా అయిపోయింది, 2 కార్లు గుద్దుకొని షెడ్కి పోయింది. 20 days. ఎక్కడికి వచ్చావురా? బేసిక్గా దీనికి తెలుసు హాస్పిటల్కి వచ్చానని. ఇంజెక్షన్ ఇస్తున్నారు నీకు. చికెన్ చికెన్. సో డాక్టర్ ఏం చెప్పారంటే ఇంకొద్ది రోజులైతే ఇంకా ఫుడ్ కూడా తినదు, కంప్లీట్గా లోపల ఆర్గాన్స్ పాడైపోతాయి ఆ ఇన్ఫెక్షన్ వల్ల అని చెప్పారనమాట. సో ఇంక అప్పుడే నేను కాంప్రమైజ్ అయ్యా. ఇంకొత్త తను ఇంకో నాని ఇంకొత్త మంచిగా పెడతారా పేర్లు. రిచ్ కుక్క కాస్త బొచ్చు కుక్క అయిపోయింది. డాగ్ ఎట్లా ఉంటుంది? మంకీ 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 మియావ్ మియావ్ అంటారా? మంకీ ఎట్లా ఉంటుంది? అంటుందా? అయ్యో లెన్సమ్మా, అయ్యో ఏంటది? మన లెన్సి అదే ఎలా ఉంది? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశు రెడ్డి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి చూడండి, మీకు థంబ్నెయిల్ అర్థమైపోయి ఉంటుంది. మా లెంచిగాడికి కొంచెం హెల్త్ బాగాలేదనమాట. సో దాని హెయిర్ మొత్తం ఇట్లా లాస్ అయిపోతుంది అనమాట. టిటిక్స్ అంటారు కదా, సో అది టిటిక్స్ వచ్చి మొత్తం స్కిన్ అంతా ఇట్లా ఏమంటారు ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి ఇదైందనమాట. సో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం చెప్పారంటే దీనికి మొత్తం స్కిన్ మొత్తం ఇది హెయిర్ మొత్తం 0 ట్రిమ్ చేసేయమన్నారనమాట. సో యాక్చువల్లీ 0 ట్రిమ్లో అస్సలు బాగుండదు ఇది. మేము లాస్ట్ టైం ఒకసారి దీని టెయిల్కి ఇన్ఫెక్షన్ వస్తేనే మొత్తం ట్రిమ్ చేస్తేనే అస్సలు చూడలేము, అంత బాగుంటుంది దీని ఫేస్ దీని టెయిల్. సో ఈరోజు ఇంకా ఆప్షన్ లేదనమాట, లేకపోతే మొత్తం ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పారు. సో ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి దీనికి ట్రిమ్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ 6 monthsలో మళ్ళీ హెయిర్ పెరుగుద్ది, బట్ ఆ 6 months చాలా టఫ్ ఉంటుంది అనమాట. సో ఈరోజైతే ట్రిమ్ చేయాలని డిసైడ్ అయిపోయాం. మీకు ఇలా టచ్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది హెయిర్. ఇప్పుడు హెయిర్ ఫాల్ కూడా దీనికి ఎలాగూ సీజన్లో అవుతుంది అనమాట. సో ఇంకా ఎలాగూ హెయిర్ ఫాల్ అవుతుంది కదా అని చెప్పి ఇంట్లో కిడ్స్ కూడా ఉన్నారు, డాక్టర్ అదే చెప్పారు, ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కిడ్స్కి కూడా కొంచెం దూరం ఉంచండి అని చెప్పి. సో మేము ఎలాగూ దూరం ఉంచలేము దీన్ని. సో బెటర్ దీని హెయిర్ మొత్తం తీసేసి ఇంకా దాని తర్వాత ఇప్పుడు టాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తున్నాం దానికి, బట్ స్టిల్ కొంచెం సాడ్గానే ఉంది దీని హెయిర్ తీయాలంటే, ఎందుకంటే దీని అందమే దీని హెయిర్లో ఉంటుంది బేసిక్గా. చూడండి ఎంత అందగత్తే 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 మళ్ళీ ఎంచుకడు కదా, గుడ్ కలరా. ఇగో ఇన్ఫెక్షన్ చూడండి, ఇక్కడ హెయిర్ చూడు, హెయిర్ ఇగో ఇలాంటి వచ్చేస్తుంది. ఇగో ఇలా వచ్చేస్తుంది, ఇంకా ఇన్ఫెక్షన్ అయింది దీనికి మొత్తము. సో ఆప్షన్ లేదు ఇంకా. ఇప్పుడు దీని తర్వాత నేను కోమ్ చేసి ట్రిమ్ చేస్తాను చూడండి. ఆ కోమ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ దీని హాఫ్ ఎయిర్ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది ర్యాండమ్గా. మనం ఒక పిల్లో కుషన్ అంటారు కదా, అందులో పెట్టుకోవచ్చు, అంత హెయిర్ వచ్చేస్తుంది. జనరల్గా దీనికి ఎవ్రీ వీక్ కోమ్ చేసినప్పుడే ఇంత వస్తుంది. ఇప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఇంకా మొత్తం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అరే ఎందుకురా నువ్వు ఎందుకురా వచ్చి ఎందుకు అనుకుంటున్నావు? నాది లెంచికాడు. ఎవరిది లెంచి? ఎవరిది లెంచి? అది కాదు, అత్తది. ఎవరిదిరా లెంచికాడు? ఎవరిదిరా? కాదు, అత్తది. సో ఇప్పుడైతే హెయిర్ ట్రిమ్ చేసేద్దాము. సో రీసెంట్గా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాను, మీకు ఆ షార్ట్స్ కూడా చూపిస్తాను. సో మా లెంచిగాన్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, జనరల్ చెకప్ అనమాట.
వ్యాక్సిన్ కోసం తీసుకెళ్తాను. ఇక్కడనే యాక్సిడెంట్ చేసిన. ఇప్పుడు వీడియోలో అవసరమా నేను యాక్సిడెంట్ చేసిందని? ఇష్టం కదా, ఆ రోజు లెన్స్ని తీసుకోవద్దా అని 20 రోజులు కార్ అక్కడ పెట్టేసి వచ్చాడు. లాస్ట్ టైం ఏమైందంటే లెన్స్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నా వ్యాక్సిన్ కోసమే. సడన్గా ముందు నుంచి ఒక కార్ ఇట్లా గల్లీ నుంచి ఇట్లా వచ్చింది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను అనమాట. అట్లా అయిపోయింది, 2 కార్లు గుద్దుకున్నాయి, షెడ్కి పోయింది. 20 days 50,000 అయింది. ఓకే, ఇన్సూరెన్స్లో వచ్చింది కాబట్టి. పర్సనల్గా 20,000 పడ్డది అనమాట, నేనే కట్టినా. నువ్వు యాక్సిడెంట్ చేస్తే నువ్వే కట్టాలి మరి. సో అట్లా అయిపోయింది అనమాట. మా లెన్స్గాడు దీని వ్యాక్సిన్ కోసం పోయి నాకు బొక్క పడ్డది 20,000. నీ గురించే చెప్తున్నా కదా. లెన్సీ ఎక్కడికి వచ్చావు? రైట్, ఎక్కడికి వచ్చావురా? బేసిక్గా దీనికి తెలుసు హాస్పిటల్కి వచ్చానని. ఇంజెక్షన్ ఇస్తున్నారు నీకు. బేసిక్గా దీనికి ఇచ్చినా కూడా తెలియదు, దాని స్కిన్లో ఇచ్చేసారు. దాని బొమ్మ చూడు ఎంత మంచిగా తిప్పుతుంది. లెఫ్ట్ ఎక్కగానే అట్లా కాళ్ళ మధ్యలో పడుకుంటుంది. గుడ్ కాల్ మళ్ళీ ఎంచుకోండి. గుడ్ కాల్, గుడ్ కాలాను, గుడ్ కాలారా, గుడ్ కాలారా. ఎంచి చికెన్ చికెన్. సో తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పిందంటే కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు, ఇంజెక్షన్స్ 3 days కంటిన్యూగా ఇంజెక్షన్స్ అనమాట. 3 ఇంజెక్షన్స్ డైలీ, అట్లా 3 days ఇవ్వాల్సి వచ్చింది. సో దాని తర్వాత కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు, అది వేసుకున్న ప్రతిసారి దీనికి వామిటింగ్స్ అనమాట. సో ఇంకా ఆప్షన్ లేక హెయిర్ ట్రిమ్ చేయాల్సి వస్తుంది. నిజమా? ఫుడ్ కూడా తినట్లే. ఇంకొక డాక్టర్ ఏం చెప్పారంటే బోబో జుత్తా. సో డాక్టర్ ఏం చెప్పారంటే ఇంకొద్ది రోజులైతే ఇంకా ఫుడ్ కూడా తినదు, కంప్లీట్గా లోపల ఆర్గన్స్ పాడైపోతాయి ఆ ఇన్ఫెక్షన్ వల్ల అని చెప్పారనమాట. సో ఇంక అప్పుడే నేను కాంప్రమైజ్ అయ్యా. దీనికి బేసిక్గా స్నానం అదంతా నచ్చదు, అంటే దీనికి ట్రిమ్ చేయాలన్నా కూడా చాలా టైం పడుతుంది. స్నానం చేపియాలన్నా కూడా చాలా టైం పడుతుంది, ఒక 4 hours పడుతుంది. అంటే స్నానం ఈజీగానే అవుతుంది, బట్ డ్రై అవ్వడం చాలా అవుతుంది. మేము బయట ఇచ్చాము క్లినిక్, నేనేం అనట్లే, క్లినిక్స్లలో దీనికి ఒకసారి ట్రిమ్ చెప్పమని ఇచ్చాము. అక్కడ వాళ్ళు సరిగ్గా చెయ్యట్లేదు, అంటే ఇది ఎక్కువ ఫర్ ఉంది కదా, సో అసలు అవ్వట్లేదు వాళ్ళకి. ఇంకా ఒకసారి ట్రిమ్ చేయమంటే కూడా పిచ్చిగా చేసి ఇచ్చారు. సరే డ్రై పెట్టడం కూడా, ఇది లోపల వరకు చాలా ఉంటుంది అనమాట అది హెయిర్ ఇట్లా. సో ఆ లోపల వరకు డ్రై అవ్వాలి, లేదు అంటే ఫంగస్ వస్తుంది అనమాట. సో దానికోసం ఇంకా మేమే చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ. దాని హెయిర్లో కనవడం కూడా కనవట్లే. కోమ్ చేస్తేనే ఇట్లా వచ్చేస్తుంది. ఆగు, మరి ఎవరు తీసుకోమన్నారు ఇవన్నీ? బయట ఎందుకు తిరిగినావు? బేసిక్ ఇది బయటకు అస్సలు వెళ్ళదు. అలాంటిది ఒకసారి ఫామ్ హౌస్కి తీసుకెళ్ళాం, అక్కడ వేరే డాగ్స్ కూడా ఉన్నాయి, దాని నుంచి వచ్చాయి. యాక్చువల్ చాలా వాటికి డాగ్స్ బయట, నేను మొన్న హాస్పిటల్ వెళ్ళా కదా, అక్కడ డాక్టర్ కూడా అదే చెప్పింది, ఇప్పుడు మొత్తం టిక్స్ ఇదే అవుతుందండి, అట్లా వచ్చినప్పుడు మొత్తం ట్రిమ్ చేయండి అని. రీసెంట్గా ప్రియా వాళ్ళ డాగ్కి కూడా సేమ్ ఇట్లే, దానికి దీనికి 1 day గ్యాప్లో అట్లా మొత్తం స్కిన్ ఎలర్జీ వస్తే వాళ్ళ డాగ్కి కూడా మొత్తం ట్రిమ్ చేశారు. యాక్చువల్లీ ట్రిమ్ చేయడం చాలా బెటర్, కాకపోతే మాది హ్యూజ్ ఉంటుంది కాబట్టి ఇది ట్రిమ్ చేస్తే లుక్ బాగుండదు దీనికి, అదే మైనస్. ఒకసారి ఏమో ఒక సలూన్లో తీసుకెళ్ళినప్పుడు ఇది ఎక్కడ కరుస్తుందో అని, అది కరవనే కదరా బాబు అని చెప్పినా కూడా కరుస్తుందేమో అని చెప్పి ట్రిమ్ ఎట్లా అంటే అడ్డదిడ్డంగా చేశాడు, కిందికి ఒకటి పైకి ఒకటి. మాకు ఎంత కోపం వచ్చిందంటే ఇంకేం చెప్పలేక డబ్బులు ఇచ్చేసి వచ్చినాం. సో ఇంక అప్పటి నుంచి మేమే చేస్తాం దీనికి. కాకపోతే ఇది కూడా చాలా కామ్గా సైలెంట్గా కూర్చుంటుంది.
సో ఎవరైనా డాగ్స్ ఉన్న వాళ్ళు కూడా చెక్ చేస్తూ ఉండండి. హెయిర్ ఫాల్ కానీ టిక్స్ కానీ ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేపియండి. మీదాన్ని కూడా చెక్ చేస్తూ ఉండండి టిక్స్. అది ఎప్పుడన్నా గోకుతుంది అన్నప్పుడే చెక్ చేయండి అది ఎక్కడ గోకుతుంది అని. అది ఎప్పుడు గోపుతూనే ఉంటుంది. అవునా, చెక్ చేయండి అయితే. చెక్ చేస్తూనే ఉంటాం అక్క, మమ్మీ చేస్తుంది. సారీ 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 మా లెన్స్ గారు చాలా సెన్సిటివ్. ఇట్లా అనగానే అంటుంది, సన్న గొంతేసుకొని అరుస్తుంది. ఇది జస్ట్ ఇంకా 1 సైడ్ కూడా తీయలేదు, అప్పుడే ఎంత హెయిర్ ఫాల్ అయిందో చూడండి. 1 సైడ్ ఇక్కడ నుంచి ఇంత పాట తీసిన, అంతే కోమ్ చేసిన. ఇంకో సైడ్ అట్లే ఉంది. ఒకటి పెరుగుతుంది మా. ఇది టిక్స్ చిన్న చిన్నగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అది పెద్దగా అవుతుంది. ఇంకోత్తనా తను ఇంకో నాని ఇంకోత్త మంచిగా పెడతారా పేర్లు. ఓ సారీ అయ్యా దేవుడా. బేసిక్గా దీనికి ఇంజెక్షన్ ఇచ్చినా కూడా పెద్ద ఫరక్ పడదు. అది స్కిన్కి ఇస్తురా లేకపోతే దాని హెయిర్కి ఇస్తుందో తెలియదు. ఒక్కొక్కసారి మాకే డౌట్ వస్తుంది ఇచ్చిరా ఇవ్వలేదా అని. సో ఫంగస్ అని చెప్పాను కదా మీకు, అది ఇట్లా ఉంటుంది అన్నమాట. సో ఇదంతా వాటి ఏమంటారు, ఒక ఎగ్స్ అంట, అంటే ఒక 3500 ఎగ్స్ పెడుతుందంట ఒక్క ప్లేస్లో అది. సో అవి మళ్ళీ పెద్దగా అవుతాయి. సో అట్లా ఇన్ఫెక్షన్ అయ్యి ఇలా ఉంది ఇట్లా స్కిన్ అంతా. సో ఇది ఇన్ఫెక్షన్ అంతా. సో ఇది మనం తీస్తే పోదు, ఇంకా ఈ ప్లేస్లో అంతా స్కిన్ ఇట్లా ఊడిపోతుంటుంది. సో అందుకని చెప్పి డాక్టర్ మొత్తం ట్రిమ్ చేయమన్నారు. అందుకే ఇంతసేపు కూర్చోవడం మా లెన్స్కే నచ్చదు. అందుకే దీనికి హెడ్ బాత్ అన్నా డ్రై అయ్యర్ అన్నా చాలా చిరాకు. అమ్మా ఇప్పుడు ఓన్లీ సగం ఇంత పాట అయింది చుట్టూ, దానికే ఎంత హెయిర్ వచ్చింది. అప్పటికే అలసిపోయాను నేను. ఇంకా తోక పాటు ఉంది, ఫ్రంట్ పార్ట్ ఉంది. ఫ్రంట్ అయితే ఇట్లా సింహం లాగా ఉంటుంది, జూ మొత్తం జూ. ఇది ఒకసారి ఆల్రెడీ మొత్తం ట్రిమ్ చేసి ట్రీట్మెంట్ అదంతా తీసుకున్నాం, అయినా కూడా మళ్ళీ వచ్చింది. నేనేమన్నా అంటున్నానా తోక కట్ చేసేయాలి, అట్లే కట్ చేసేయాలా. అబ్బాయిగా చేంజ్ అయినావే నేను కూడా, అబ్బాయిగా చేంజ్ చేసేస్తాను నేను. ముందు చూస్తే సింహం, వెనక చూస్తే పిల్లి. ఇంత కామెడీ ఉన్నది తెలుసారా లెంచిగా. ఇప్పుడు కోమ్ చేస్తే డైరెక్ట్ స్కిన్ తగులుతుంది దానికి, ఇన్ని రోజులు తగలలే. పిలు అత్తని పిలు. ఎవరు వాళ్ళు ఇంకో అత్తనా? ఏంటిది టోకనా? ఏది తోకి, ఏది లెన్స్కి? మొత్తం కట్ అయిపోయింది. లేదు లెన్స్కి. రిచ్ కుక్క కాస్త బొచ్చు కుక్క అయిపోయింది. ఎవరిది? పెద్ద బాబువా? పెద్ద బాబు ఏడుందిరా? డాగ్ ఎట్లా ఉంటుంది? మంకీ 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 మియావ్ మియావ్ అంటారా? మంకీ ఎట్లా ఉంటుంది? సో ఇది ఫైనల్ గా మా లెన్స్ గాడు రిచ్ కుక్కకి బొచ్చు కుక్క అంత తేడా ఉందన్నమాట. సో పాపం మొత్తం కట్ చేసిన తర్వాత హెయిర్ ఏం లేకుండా అట్లా పాపం బీద అమాయకురాలు ఉంటుంది కదా, అట్లా అయిపోయింది. ఇట్లా
సో దాని హెయిర్ చూడండి, 2 పిల్లోస్ వస్తాయి దీంతో లిటరల్లీ. కదారా లేంచుకో. అయ్యో ఇప్పుడు పట్టుకుంటే నేను పట్టుకొని లాగలేను కూడా, నీ స్కిన్నే ఉంటది ఇంకా. ఐ లవ్ యూ. అలా పెద్ద బాబోయ్ ఏడు ఉందిరా, చిన్నగా బాబోయ్ అయిపోయింది. సో చూసారా ఇన్ఫెక్షన్ ఇగో ఇలా వచ్చిందనమాట. ఇగో ఇక్కడ ఇక్కడ ఇగో ఇది ఇది ఇగో ఇక్కడ. సో ఇట్లా రావడం వల్ల డాక్టర్ మొత్తం ట్రిమ్ చేయమంది. ఇగో అంటే చిన్న చిన్నగా ఉంది కానీ అది ఇంకొద్ది రోజులు అయితే మొత్తం స్కిన్ అంతా ఇదైపోయి మళ్ళీ దీని లోపల ఆర్గాన్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి మొత్తం ట్రిమ్ చేయమంది. సో చాలా బాధతోటి ఒక 6 months ఇంకా దీన్ని చూడలేమన్నమాట, అట్లా ఉంటుంది. అరే నీ బొమ్మ ఏం చూపిస్తావులే, ఫ్రంట్ నీ ఫేస్ చూపి. అయ్యో ఎట్లా పోయినో తెలిసారు లేంచికా, చూడలేకపోతున్నానే నిన్ను. సో ఇదన్నమాట. సో మీరు కూడా మీ డాగ్స్ అలా ఉంటే జాగ్రత్తగా చెక్ చేయండి, టిక్స్ అవన్నీ ఉన్నాయో లేదో. సో చిన్న ఒక టిక్ కనిపించినా కూడా మొత్తం అదే ఫస్ట్ అయితే చెక్ చేయండి ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా లేదా. సో ఉంటే కనుక మొత్తం వెంటనే ట్రిమ్ చేయండి. సో దాని హెల్త్ కోసం అది ఇంపార్టెంట్ అనమాట. అదే కదా, రిచ్ కుక్కకి బొచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది. అప్పు ఏది అప్పు, కామెడీ ఉంది కదా. అట్లే ఉంది. అందరూ అత్త ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.